ఈరోజు 2025-20 కోట్ల రూపాయల బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టుకోవడం జరిగింది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, బీసీ సంక్షేమ ఇలా ఎన్నో రకాలైన శాఖలన్నిటికీ కూడా అత్యధికంగా ఈరోజు బడ్జెట్ని కేటాయించి ఇది ప్రజల బడ్జెట్గా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఇందుకు పయ్యావుల కేశవ్ గారికి, లోకేష్ అన్న గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున. అయితే ఈరోజు బీసీ వెల్ఫేర్ కి మనం సంబంధించి చూసుకుంటే దాదాపుగా 47,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి ఈరోజు కేటాయించి బీసీల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. గత బడ్జెట్లతో మనం పోల్చుకుంటే అత్యధిక భారీ కేటాయింపులు బీసీ వెల్ఫేర్ కి ఈరోజు కేటాయించడం జరిగింది. ఇందుకు ఎన్నో రకాలుగా వెనకబడిపోయి ఉన్న బీసీ ప్రజలందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ చూసి ఆశా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముందుకి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాము అని చెప్పి ఆశాజనకంగా ఉన్నారు. ఇందుకు మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారు సవితా గారికి, అదేవిధంగా కేశవ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ చూసుకుంటే, మున్సిపల్ కార్పొరేషన్ మనం చూసుకుంటే నిధులన్నీ కూడా డైవర్ట్ అయిపోయి మనకి సీఎం ఫండ్ కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం గడిచిన 5 సంవత్సరాల్లో చూసాము. ఇప్పుడు అలాంటి ఇక్కడ పడుతున్న ఎన్నో రకాలైన ఇబ్బందుల్ని చూసి కార్పొరేషన్ స్థాయిలో కూడా గ్రామానికి కూడా ఒక వస్తువులు ఉండే, ఒక మౌలిక వస్తువులు లేని పరిస్థితిని కార్పొరేషన్ దృష్టిలో చూసుకొని ఈ రోజు ఆ కార్పొరేషన్ నిధులు అక్కడే ఉండాలి అని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఇది అత్యధికంగా భారీగా అటు మనకి రాష్ట్రానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఎక్కడి నిధులు అక్కడే ఉండాలి, ఆ యొక్క ప్రాంత అభివృద్ధి చాలా ముఖ్యము అని చెప్పి ఇలా చేయడం నిజంగా చాలా హర్షణీయము. మా కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ అత్యంత ముందుకి అభివృద్ధి పదంలో పరిగెడుతుంది అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు మాటల్లో దొరలే చిన్న చిన్న తప్పుల్ని పట్టుకొని వెక్కిరింతలతో, అవహేళనతో ఒక బాధ్యత రహితమైన ప్రభుత్వాన్ని గడిచిన 5 సంవత్సరాల్లో చూసాము. అయినప్పటికీ ఎన్నో రకాలైన ఆర్థిక భారాన్ని నెత్తిన వేసి, ఎన్నో రకాలైన ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజల మీద ఎన్నో రకాలైన భారాల్ని వేసి ఈ రాష్ట్రాన్ని కనీసం 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన మీద వేసుకొని ఎన్నో రకాలైన అప్పులు ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ కేటాయింపులతో రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుంది అంటే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ మంచి ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. ఇటు సంక్షేమాన్ని వదలకుండా, అటు అభివృద్ధిని వదలకుండా ఎంత కష్టమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వెళ్తూ ఉన్నాము. అటు అమరావతి అభివృద్ధికి, ఇటు పోలవరం అభివృద్ధికి కూడా కేంద్రం మనకి ఇచ్చిన నిధుల్ని కూడా మనం ఎంతో హర్షంగా వ్యక్తం చేస్తూ ఈ రోజు అన్ని విధాలుగా మనం రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరిగెత్తే విధంగా అటు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ కేంద్రం నుంచి కూడా మా ఎంపీ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా ప్రతి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతాము, ప్రజల కోసమే మేము ఉన్నాము అని చెప్పి వారికి ఈ మీడియా పూర్వకంగా చెప్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.